ఈ నెల 13న జరగనున్న ఎన్నికలను తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడానికి పోలీసులు కృషి చేయాలని, అలాగే తిరుపతిలో బయటి ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారని, పోలీసులు బయటి వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారిని తిరుపతి నుంచి తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు పోలీసులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తిరుపతిలో గత 4 నెలలుగా కొత్తగా ఆధార్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళని పోలీసు శాఖ వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి 4 నెలల ముందు ఎవరెవరైతే ఆధార్ కార్డు తీసుకున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే మాకు చాలా ఏరియాల్లో స్థానికులు చెప్తున్నారు కొత్త ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి, కొత్తగా వచ్చి కాపురాలు చేసి వాళ్ళంతా చూస్తే రౌడీలు భయభ్రాంతులుగా గురవుతున్నాము, ఇళ్లలో నుంచి బయటపడేటప్పుడు కత్తులు మారణాయుధాలు ఎత్తుకొని పోతున్నారు, దయచేసి మీ వాళ్ళకి పోలీసులకు చెప్పి వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టి ఇక్కడ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి స్థానికులు కొంతమంది మా దృష్టికి తేవడం జరిగింది. కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు దయచేసి తిరుపతి ప్రశాంతతని కాపాడాలి. తిరుపతిలో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఎవరు కొత్తగా 4-5 నెలలుగా ఎవరైతే కొత్తగా వచ్చి కాపురం చేరినారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళు చరిత్ర ఏంది, వాళ్ళకి నేర చరిత్ర ఉందా లేదా, ఇవి దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు కనిపెట్టి వాళ్ళని ఈ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఇమీడియట్గా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను.